నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాల వినియోగంతో సమాజం చిన్నాభిన్నం. లీగల్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా జడ్జి జస్టిస్ కమలాదేవి అవగాహన. మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటామన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇల్లు నిర్మించిచ్చేందుకు రుణాలను అందజేస్తామంటూ హామీ. రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కరించండి. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని కోరిన రజక జనసంఘం. వృద్ధురాలిపై అత్యాచారం కేసును ఛేదించిన పాలకొల్లు పోలీసులు. 3 నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్పీ నయీం అస్మీ ప్రకటన. మాదక ద్రవ్యాల వినియోగంతో సమాజ అభివృద్ధి కుంటుపడుతుందని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ అధ్యక్షురాలు 3వ అదనపు సెషన్స్ జిల్లా జడ్జి జస్టిస్ పి కమలాదేవి పేర్కొన్నారు. లీగల్ సెల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, పొగాకు ఉత్పత్తుల వినియోగం, అనర్థాలపై కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో వైద్య విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వీసీ, వైద్య విద్యా సంచాలకులు, ఆర్ఎంసీ ప్రిన్సిపల్ నరసింహం, సెబ్ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమారి, వైస్ ప్రిన్సిపల్ విష్ణువర్ధన్, బి దేవి మాధవి, సీనియర్ అడ్వకేట్ వై వసంత తదితరులు మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని వైద్య విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సైక్రియాట్రీ హెడ్ రామచంద్రరావు, అసోసియేషన్ ప్రొఫెసర్ వరప్రసాద్, హాస్టల్ వార్డెన్లు వీరయ్య పాల్గొన్నారు. మేబీ ఎవరైనా ఫాలో అవుతుంటే పోలీస్ మీద ఇంట్రెస్ట్ తో కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ ని యూ మైట్ బి నోయింగ్ దట్ ఆ న్యూస్ కూడా మీరు చూస్తుంటారు. ఐఎమ్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం, బట్ ఇది చెప్పాలనిపించిన కనుక చెప్తున్నాను. సో డోంట్ గో టు దట్. దేర్ ఆర్ మెనీ స్ట్రెస్ బస్టర్స్, చాలా ఉంటుంది. ఇఫ్ యూ యూటిలైజ్ యువర్ హాబీస్, ఎనీ హాబీ లైక్ గేమ్స్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ ఆర్ అవుట్డోర్ గేమ్స్ ఆర్ వాచింగ్ ఎ మూవీ విత్ ఫ్రెండ్స్ ఆర్ మ్యూజిక్ ఆర్ డాన్స్ ఆర్ వాట్ ఎవర్ ఆర్ ప్లేయింగ్ ఎనీ గేమ్స్, there is much stress busters బాగా ఎక్కువ ఉన్నాయి. సో don't go and don't fall into the maniac of drugs. Last but not least, as a police girl, not this topic, I want to tell you all, అందరూ కూడా మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. everyone are using the mobile phones and almost అందరికీ సోషల్ మీడియా ఉంది. ఎస్పెషల్లీ గర్ల్స్ కి I am warning you, మీరు ఏదైనా కానీ ఎనీ అన్నోన్ నెంబర్ నుంచి మెసేజెస్ వచ్చినా, లింక్స్ వచ్చినా, ఆర్ వీడియో కాల్స్ ఆర్ కాల్స్ వచ్చినా, డోంట్ లిఫ్ట్ ఇట్. అన్నోన్ నెంబర్స్, దిస్ ఇస్ ఫర్ బాయ్స్ ఆల్సో, ఇట్స్ బోత్ వే, అప్లైస్ అందరికీ కూడా. డోంట్ లిఫ్ట్ ఇట్. అండ్ ఫర్ యూ సైబర్ క్రైమ్స్ వింగ్ అనేది కూడా ఉంది. యూ కెన్ సీ క్యాపిటల్ I4C అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇట్ ఈస్ రన్ బై MHA and the state government is also using. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే, ఎనీ ప్రాబ్లం విత్ రిగార్డ్ టు your mobile phone or cyber link, you can log into that website and you can raise a complaint. మనకి డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాము రంగరాయ మెడికల్ కాలేజ్లో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, వారి స్టాఫ్ అందరూ కూడా ప్రయారిటీ బేసిస్ కింద తీసుకొని మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించడం అండ్ క్రిమినల్ లాస్ మీద కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. అండ్ దే హ్యావ్ టేకన్ ప్లెడ్జ్ ఆల్సో దట్ మేము డ్రగ్స్కి విల్ సే నో టు డ్రగ్స్ అండ్ ఎస్ టు లైఫ్ అని కూడా వాళ్ళు ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. విల్ అప్రిషియేట్ దట్. ఎంటైర్ కాకినాడ డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కడైనా సరే ఈ డ్రగ్స్ రిలేటెడ్గా కానీ ఆర్ ఎనీ అదర్ సోషల్ ఎలిమెంట్స్ మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే అది పోలీస్ వారికి ఇమీడియట్గా తెలియచేయాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. అన్ని రకాల వర్గాల నుంచి, అంటే డిఫరెంట్ పోలీస్ కన్సర్న్డ్, మెడికల్ వాళ్ళు, డాక్టర్స్ లో స్పెషలిస్టులు అందరూ కూడా వచ్చి దీని గురించి అవేర్నెస్ చెప్పి పిల్లలందరికీతో కూడా ప్లెడ్జ్ తీసుకున్నారు. ఏమనంటే, మేము ఇప్పుడు ఆ డ్రగ్స్ జోలికి వెళ్ళము, మేము మంచిగా చదువుకుంటాము, పేరెంట్స్ కి మంచి పేరు తెస్తాము, అలాగే సొసైటీకి మంచి పేరు తెస్తాము అన్న ప్లెడ్జ్ ఇవ్వడం అనేది చాలా ఈ మీటింగ్ లో సంతృప్తినిచ్చింది. అలాగా ఈ అవేర్నెస్ క్యాంపుల వల్ల మేము కోరుకునేది ఏమిటి అంటే, స్టూడెంట్స్ ఎవరు కూడా దానికి ఎడిక్ట్ అవ్వకూడదు. ఎడిక్ట్ అయిన వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. మోరల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్ కి తీసుకువెళ్ళి అందరినీ కూడా నార్మల్ స్టేజ్ కి తీసుకురావాలి. ఏ స్టూడెంట్ అయితే ఉంటారో ఆ స్టూడెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, అతను, అలాగా సొసైటీ అంతా కూడా
మంచిగా క్రమశిక్షణతో రావాలి అని చెప్పి ఈ అవేర్నెస్ క్యాంపులు మేము చేస్తున్నాము. మత్స్యకారు కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు హౌసింగ్ రుణాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంజూరు చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ కార్యాలయంలో కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతమైన సూరాడపేటకు చెందిన మత్స్యకార మహిళలు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి తమ సమస్యలను వివరించారు. తమకు గతంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని, ఇప్పుడు ఇళ్లు నిర్మించుకునేందుకు రుణాలు మంజూరు చేయించాలని మాజీ ఎమ్మెల్యే వర్మను కోరారు. 19లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సూరాడపేట నుంచి మంగళగిరి దెబ్బ వరకు సముద్రపు కోత గురైన వాళ్ళకి సుమారు 180 సైట్లు ఇవ్వడం జరిగింది. అందులో కొంతమందికి లోన్స్ వచ్చినాయి, లోన్స్ వచ్చి ఆగిపోయినాయి, కట్టలేదు. కొంతమందికి లోన్స్ రాలేదు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టుదలతో పనిచేసిన వ్యక్తులు. మేము కూడా కళ్యాణ్ గారి ఎలక్షన్లో మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది. రోడ్లు, డ్రైన్లు, అలాగే ఇల్లు లోన్లు రాని వాళ్ళకి ఇల్లులు, కొద్దిగా లోన్లు వచ్చి మిగిలిన లోన్లు పడిన వాళ్ళకి బ్యాలెన్సు, అలాగే మంచినీటి సౌకర్యం ఇవి కల్పిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్లో నేను హామీ ఇవ్వడం జరిగింది. అది కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఈ కాలనీలో అందరికీ కూడా ఇప్పుడు ఏవైతే మేము ఎలక్షన్లో హామీ ఇచ్చామో దాని ప్రకారం అన్ని సమస్యలు తీరుస్తామని చెప్పి ఈరోజు కాలనీ వాసులందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మత్స్యకారులకి పట్టాలు రాని వారికి ప్రభుత్వం ప్రకటించింది, పట్టాలు ఇస్తామని. మరి దగ్గరలోనే భూమి తీసుకుని రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం పట్టాలు కూడా ప్రజలందరికీ, పేదవాళ్ళకి ఇచ్చే ఆలోచన ఉంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక కాకినాడ జిల్లా పిఠాపురంలో సందడి చేశారు. నిహారిక కొణిదెల ప్రొడక్షన్లో నిర్మాణమైన కమిటీ కుర్రోళ్లు మూవీ యూనిట్ సభ్యుల పర్యటనలో భాగంగా పిఠాపురంలోని పాదగాయ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆలయ ఈవో దుర్గాభవాని నిహారిక బృందానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం నిహారిక చేబ్రోల్లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ క్రీడలను ప్రోత్సహిస్తున్న తారిక్ అలీ అభినందనీయులని జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి సంఘ సేవకుడు సలావుద్దీన్ పేర్కొన్నారు. కడపలోని పోలీస్ గ్రౌండ్లో ధోనీ ట్రోఫీ పేరుతో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను భూపేష్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని తెలిపారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ ఆట ఏదైనా గెలుపోటములు సహజమని, ప్రతి క్రీడాకారుడు ఓటమిని గుణపాఠంగా తీసుకుని గెలుపు దిశగా అడుగులు వేయాలని కోరారు. అలాగే ఈ క్రీడా పోటీలకు స్పాన్సర్షిప్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు కడప నగరంలో ధోనీ ట్రోఫీ నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం జరిగింది. దీంతో పార్టిసిపేట్ అయ్యే ప్రతి ప్లేయర్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ, బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, ఇప్పుడున్న కాలంలో ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు స్పోర్ట్స్ అనేది లైఫ్లో ఒక భాగము. ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలా. దాంతో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా కడప నగరంలో జరగబోయే ఏ టోర్నమెంట్ కూడా ఖచ్చితంగా మా వంతు సహకారం ఉంటుంది తెలుగుదేశం పార్టీ తరఫున. ఈరోజు మేము ఈ కార్యక్రమానికి రావడానికి కూడా చాలా సంతోషం అని కూడా తెలియజేస్తున్నాం. కడప నగరంలో ఖూన్కారిష్ట కేకేఆర్ ఆధ్వర్యంలో ధోనీ ట్రోఫీని ఈరోజు ప్రారంభించారు. 4 టీములు. ఈరోజు శనివారము తొలి మ్యాచ్ జరిగింది. రేపు ఆదివారము ఫైనల్గా జరుగుతుంది. ముఖ్యంగా ఖూన్కారిష్ట తారిక్ గారు ఇట్లాంటి ఎన్నో ప్రోగ్రాములు చేశారు, ఎన్నో టోర్నమెంట్లు పెట్టారు. అలాగే ఖూన్కారిష్టలో కొన్ని వేల మందికి ఆయన చేసిన రక్తదానాలు, ఆయన జీవితంలో సేవ కోసమే జీవించారు కానీ తన సొంతం కోసం ఏమీ జీవించలేదు. అలాగే ఈరోజు ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా టీడీపీ కంటెస్ట్ అభ్యర్థి భూపేష్ గారు రావడం జరిగింది. చాలా సంతోషకర విషయము. అలాగే కడప నగరంలో ఒక క్రికెట్ కానీ ఫుట్బాల్కు కానీ ఒక మైదానం లేదని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశారు ఖూన్కారిష్ట అభ్యర్థులు. ఆయన వెంటనే స్పందిస్తూ వచ్చే రోజుల్లో మళ్ళా ఎమ్మెల్యే మాధవరెడ్డి గారిని, అలాగే శ్రీనివాసరెడ్డి సార్ గారిని కలిసి ఇక్కడ దగ్గర దాపులు ఎక్కడ స్థలం ఉంటే కేటాయించి దానికి ప్రయత్నిస్తామని చెప్పడం చాలా సంతోషకర విషయము. ఎందుకంటే కడప నగరంలో యువత ఎంతోమంది ఆటల్లో ముందుకు వస్తున్నారు. అలా రావాలి కూడా, అలా ఉత్సాహం చూపించాలా కూడా. ఈ టోర్నమెంట్లలో యువతకు ఒక మంచి మార్గం కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో సెల్లుల్లో, మొబైల్లో టైం ఎక్కువ చేసి తన శరీరానికి కూడా హానికరం కలిగిస్తున్నారు. కనుక ఇలాంటి క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఆడి తన ఆరోగ్యాన్ని కూడా బాగా చేసుకోవచ్చు అవకాశం ఉంది. దీంతో మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ
మరొకసారి ఖూన్ ఖరీస్టా తారీఖ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. రజక వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలంటూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని కోరారు. ఏలూరులో ఎమ్మెల్యే చంటిని రజక జనసంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. గతంలో ధోబీఘాట్కు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఇప్పుడు కూడా ఏలూరు నియోజకవర్గంలో రజకులకు అవసరమైన చోట్ల విశ్రాంతి భవనాలు మంజూరు చేయాలని కోరారు. సమస్యలపై అర్జీలను అందజేయగా ఎమ్మెల్యే స్పందిస్తూ తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలను కలిసిన వారిలో రాష్ట్ర రజక సంఘ జిల్లా జాయింట్ సెక్రటరీ కొమ్మంటి మురళి, పలువురు ప్రజాప్రతినిధులు, రజకులు ఉన్నారు. రజక వృత్తిదారుల సమస్యలను ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కరించాలని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి అనేక జీవోలు ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది క్రింది స్థాయి అధికారులు ఆ జీవోలను సక్రమైన రీతిలో అమలుపరచనందువల్ల రాష్ట్రంలో అనేక జిల్లాలలో రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇటీవల నూతన ప్రభుత్వంలో సంబంధిత ఎమ్మెల్యేలు, సంబంధిత ఎంపీలు, అదేవిధంగా మంత్రివర్యులు కూడా రజకుల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపించి కన్సల్ట్ గ్రామ పంచాయతీలకు, అధికారులకు తగు సూచనలు చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం ద్వారా మేము కోరుకుంటున్నాము. అయితే ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా కలిసి రజక వృత్తిదారుల సమస్యలను కూడా మేము వివరించడం జరిగింది. ముఖ్యంగా రజక వృత్తిదారుల చెరువులు ఆక్రమణ విషయంలో కానీ, రజకులను గ్రామ పంచాయతీల్లో అవమానపరిచే విధంగా కొంతమంది బాధాకర విధంగా మాట్లాడటం జరుగుతుందని, కులం పేరుతో మాట్లాడటం కూడా జరుగుతుందని, ఈ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కూడా పోలీసు అధికారులు అది అమలుపరిచే విధంగా చేస్తారని మేము కోరుకున్నాము. ఈరోజు ఏలూరు ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు బడేటి చంటి గారిని కూడా కలిసి కొంతమంది రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ధోబీఘాట్స్ విషయంలో కూడా తగు సహాయాలు వారి నియోజకవర్గం పరిధిలో కూడా చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇతర శాసనసభ్యులను కూడా త్వరలో మేము కలిసి రజకుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంలో కూడా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 25లో రజక సంక్షేమ కమిటీ ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఆ సమావేశాల్లో తప్పనిసరిగా వారు మినిట్ బుక్లు అరేంజ్ చేసుకొని సంతకాలు పెట్టుకొని వారికి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో సమస్యలు వారు చర్చించుకొని ట్యాంక్స్ అలాట్మెంట్ విషయంలో కానీ, గ్రామాల్లో చెరువులు ఇచ్చారా ఇవ్వలేదా, లీజులు కానీ ఎక్కువ వేస్తున్నారా, ఆక్రమణ ఉన్నాయా, ఇతరత్ర సమస్యలు ఉంటే వారు చర్చించుకొని జిల్లా రజక సంఘం దృష్టికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఈరోజు శనివారం పెదవేగి మండలం దొండపాడు అనే గ్రామంలో నేను మాట్లాడటం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.